హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్య చాలా సంతోషంగా ఉంటుంది. రెడీ అయ్యి వస్తుంది. ఇక్కడ ఆనంద వ్రతం దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇద్దరి జంటలకి పూజ జరిపించటానికి తన శరణ్య కోసం చేయించిన నగలన్నీ కూడా తీసి ఇద్దామని అన్నీ ప్రయత్నిస్తూ ఉంటుంది. అన్నీ ఒక ప్లేట్లో పెడుతుంది. నగలన్నీ కూడా సంతోషంగా శరణ్య దగ్గరికి వెళ్తూ ఉండగా అనన్య వచ్చి ఆనందను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి అన్ని నగలు అని అడగటంతో, నా కోడలు శరణ్య వ్రతం దగ్గర ఈ నగలన్నీ కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి, అందుకని ఈ నగలన్నీ శరణ్యకి ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పడంతో అనన్య అంటుంది, అంటే నగలన్నీ మీ కోడలకేనా, నాకు లేదా అని అడగటంతో, నేను ఇంటి కోడలనేగా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద, నువ్వు రోహిత్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ ఇంటి కోడలివి అయిపోతావని ఎలా అనుకుంటున్నావు అనన్య అని ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవ్వరా చెప్తా, ఆ నగలన్నీ ఎలా తీసుకోవాలో నాకు తెలుసుగా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. దర్శన్ని చూస్తూ తన కాపురం అలా ఉన్నందుకు ఇంకక్కడ పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఆనంద ఆ నగలన్నీ కూడా తీసుకువెళ్ళి శరణ్యకి ఇస్తూ ఉంటుంది. ఇదిగో శరణ్య, నీ నిశ్చితార్థానికి చేయించాను ఈ నగలన్నీ కూడా, అప్పుడు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇస్తున్నాను, తీసుకో, ఈ నగలన్నీ వేసుకొని నువ్వు వ్రతం దగ్గర కూర్చొని పూజ చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ఇక అనన్య కావాలని చెప్పి లీలావతి దగ్గరికి వెళ్ళి, చూడండి అత్తయ్య, నగలన్నీ ఆ కోడలకేనా, నాకు లేవా అని అనటంతో, ఎందుకు లేవు, నీకు ఉంటాయి రా అని చెప్పి అనన్యను ఆనంద దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఆనంద, మరి శరణ్యకి ఆ నగలు చేయించావు, ఇక్కడ మరి అనన్యకి వేరే నగలు చేయించావా అని అడుగుతూ ఉంటుంది. వేరేవి ఇంకెక్కడ చేయించామక్క, ఇవే కదా అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు కాంచన అంటుంది, లేవా, సరే అయితే ఏముంది, ఈ నగల్ని ఇద్దరు పంచుకుంటే సరి అని చెబుతూ ఉంటుంది. రా అమ్మి, నువ్వు కూడా తీసుకో, ఆ నగల్ని ఇద్దరు కలిసి తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద ఏం చేస్తుంది, ఆ అనన్యకి నగలిస్తుందా? పూజలో దర్శన్ శరణ్య కూర్చుంటారా, పూజ చేస్తారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.